కొన్ని కథలు చెబుతారు. కొన్ని కథలు చూపిస్తారు. కానీ కొన్ని కథలు చరిత్రకే స్వరం ఇస్తాయి. ఇది నాటకం కాదు. ఇది ప్రదర్శన అంతకన్నా కాదు. ఇది అష్టశక్తుల ఆవిష్కరణ మరియు అష్టదిగ్గజాల పరిచయం. విద్యను నేర్పించిన వాళ్ళు చాలామంది, కానీ విద్యకి క్రమం కాదు, శాసనం ఇచ్చినవాడు ఒక్కడే. పునాది వేసిన గురువు ద్రోణాచార్య. ఆలోచన అందరికీ ఉంటుంది, కానీ ఆలోచనను కాలానికి తగ్గట్టు ఫలితంగా మార్చే వాళ్ళు అరుదు. చూసిన దాన్ని చేసి చూపించిన నాయకత్వం రంజిత్. యుద్ధం కత్తులతో కాదు, బుద్ధితోనే గెలవాలి అని చెప్పిన శక్తి. ధర్మానికి దిశ చూపిన వ్యూహం శ్రీకృష్ణ. తెలివి మాటల్లో కాదు, నిశ్శబ్ద అగాధాల్లో ఉంటుంది అని నమ్మి నూతన ఆవిష్కరణలకు ఆజ్యం పోసిన అపర మేధావి, ప్రశ్నలతో దారిని తెరిచిన మేధస్సు గల అపర జ్ఞాని డాక్టర్ అమేష్. లక్ష్యం ఒక్కటే అయితే మిగతావన్నీ మౌనమవుతాయి. చూపు తప్పని లక్ష్య ఖచ్చితత్వం అర్జున. మాట ఇచ్చాడు, అది చాలు. కాలం మారినా మాట నిలిచింది. ఆ మాటే అతని ఆయుధం. ప్రతిజ్ఞకు రూపం భీష్మ పితామహ. తన స్థానం కోసం నిలబడడం భయం కాదు, అది ధైర్యం. ఆకాంక్షతో పాలించిన అధికారం సుయోధన. విధి ఎదురైనా తల వంచలేదు, స్నేహం వదలలేదు. నిబద్ధతకు గౌరవంగా నిలిచిన మహాయోధుడు దాన వీర శూర కర్ణ. ఇవి 8 పేర్లు కాదు, ఇవి 8 శక్తుల ప్రతిరూపాలు. విద్య, సంకల్ప దృష్టి, ధర్మము, బుద్ధి, ఏకాగ్రత, ప్రతిజ్ఞ, ఆకాంక్ష, నిబద్ధత. ఇవి పాత్రలు కాదు, ఇవి శక్తుల మరో రూపాలు. ఇక్కడ ప్రశ్నలు వినిపిస్తాయి, సమాధానాలు మౌనంగా ఉంటాయి. ఎందుకంటే కొన్ని సమాధానాలు ప్రేక్షకుడే కనుగొనాలి. ఇది ఇతిహాసాన్ని మార్చే ప్రయత్నం కాదు, ఇతిహాసాన్ని అర్థం చేసుకునే ధైర్యం. ఇది నాటకం కాదు, ఇది ఒక యుగ సంభ్రమణం అంతకన్నా కాదు. ఇది యుగ ఆరంభం, శ్రీకర్ణ పాండవీయం. ఇది ఇట్స్ ఎన్ ఎరా ఆఫ్ జెన్ జీ.